ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 73వ కీర్తన 24వ వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. సాధారణంగా మనలో ప్రతి ఒక్కరం కూడా మన సొంత ఆలోచనల ప్రకారంగా నడుచుకుంటాం. ఒకవేళ మనం దేవునికి ప్రార్థన చేసినా మన ఆలోచనల ప్రకారంగా నడుచుకోవటానికి కావలసినటువంటి శక్తిని, సహాయాన్ని అనుగ్రహించమనే చాలా సందర్భాల్లో మనం దేవుని అడుగుతాం, ప్రార్థన చేస్తాం. అయితే మన ఆలోచనల ద్వారా సాగేటటువంటి ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుంది అని ఆలోచన చేసుకుంటే మనం చెప్పలేం. ఎందుకంటే మన సొంత ఆలోచనలు అనేటువంటివి ఎల్లప్పుడూ కూడా అవి 100% కరెక్ట్గా ఉండవు. అయితే 73వ కీర్తన 24వ చరణంలో ఆసాపు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు అంటున్నాడు. అనగా దేవుని ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నావో ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో దేవుని ఆలోచనలో నడుచుకోవటానికి ఇష్టపడేటటువంటి వారు ఈ లోక యాత్రలో క్షేమంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. మార్గంలో ఎన్నో ఆటంకాలు రావచ్చు, అవరోధాలు రావచ్చు. కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు, తన ఆలోచనల ప్రకారముగా నడిపించేటటువంటి దేవుడు నిన్ను సరైనటువంటి స్థలంలోనికి నడిపించాడు. క్షేమకరముగానే నిన్ను దరికి చేరుస్తూ ఉంటాడు. కాబట్టి నీ ఆలోచనలకు అనుగుణంగా దేవుణ్ణి నడిపించమని అడగటం కాదు, దేవుని ఆలోచనలకు అనుగుణంగా నిన్ను నడిపించమని అడుగు. అది నీకు ఈ లోకంలో ఎంతైనా క్షేమము, దీవెన. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, అనేక మార్లు మా ఆలోచనల ప్రకారముగానే మేము ఎల్లప్పుడూ నడుచుకోవటానికి ప్రార్థన చేస్తాం. కానీ నీ ఆలోచనల ప్రకారంగా నడుచుకునే జీవితం యొక్క గొప్పతనాన్ని మాకు తెలియచేశారు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని, ఇదిగో తండ్రి, నీ ఆలోచనల ప్రకారంగా నడుచుకునే జీవితాలు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.